అలానప్పుడు 11 సీట్ల వాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి వీళ్ళు? కరెక్టే, మీరు వాస్తవం చెప్పింది వాస్తవమే. సరే మాకు 11 సీట్లు వచ్చినాయి, వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. సరే మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? జనసేనకి 21 వచ్చింది కదా. ఏది జనసేనకి జనసేనకి 21 వచ్చింది కదా. 21 వచ్చినాయి. దేనికి వచ్చినాయి 21? కరెక్ట్గానే వచ్చినాయి 21. మీరు చెప్పండి. అనామకుడు 21 సీట్లు గెలిచాడు. బీజేపీకి ఏ పార్టీ 1% ఓటు శాతం లేని బీజేపీకి 8 సీట్లు వచ్చినప్పుడు 21 సీట్లు రావడం పెద్ద గొప్పే ఉందండి. అది ఏ విధంగా గెలిచారనేది వాళ్ళ ఒక మనస్సాక్షికి వదిలేయడం. ఎందుకంటే ఈవీఎం ద్వారా గెలిచారా, ప్రజల ఓట్ల ద్వారా గెలిచారా, లేకపోతే ఏ విధంగా గెలిచారంటే అది చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి తెలుసు, పైన ఉన్న నరేంద్ర మోడీ గారికి తెలుసు. అంతవరకు ఇది మాత్రం వాస్తవం. 11 సీట్లు ఉన్నోడిని చూసి భయపడుతున్నాడంటే ఆ 11 సీట్లోడు గెలిచాడు కాబట్టి భయపడుతున్నారు. 2019లో 151 సీట్లు వచ్చినాయి మాకు, 23 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఈవీఎంల ద్వారా వచ్చినట్టయితే మాకు 2,000, 3,000 రావుగా. 90,000, 1,00,000, 1,50,000, 2,00,000. మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారికి 2,80,000, 40,000 ఎంత మెజార్టీ వచ్చింది. అంత మెజార్టీ వస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది.